పంజాబీ డ్రెస్ మీద టాప్ పోతున్నామండి, నేను చూపిస్తున్నాను. హ్యాండ్స్ సంఖ్యలో సపరేట్గా ఎక్కించడం చూపిస్తున్నానండి. అది ఎక్కిస్తే మీకు ఎక్కడ మొత్తం అనేది రాదండి. సంఖ్య దగ్గర అలా రాకుండా ఉండాలంటే హ్యాండ్స్ ఇలా ఎక్కించుకుంటే రాదండి. కుర్తా ఇలా చూసుకోవాలండి. మీరు యూజ్ ఎంత కావాలంటే మేము 11.5 అండి యూజ్ మాట్లాడి తీరుగా 11.5 పెట్టి పెట్టేసుకున్నాను. కాట్ వేసుకున్నాను, కాట్ పెట్టుకున్నాను. కాట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే రెండో చేయి కూడా ఉల్టా సీదా చూసుకొని ఇది వర్క్ వచ్చిందండి. వర్క్ ఉల్టా సీదా చూసుకొని వస్తున్నాను. ఇది తొందరగా తెలియదండి. ఉల్టా సీదా చూసి కనిపెట్టలేదు తొందరగా, ఎందుకంటే కింద పైన సేమ్గా ఉండదు కదా. వేసుకుని సీదా చేసుకుంటే సీదా చేసి ఎక్కించాలండి. ఈ లైనింగ్ 2 మీటర్లు తీసుకున్నారండి కస్టమర్లు, అందుకని లెంత్ తక్కువ వచ్చింది లైనింగ్కి. అందుకని సైడ్లో ఉక్కు వస్తుంది కదండి, అది నేను ఇక్కడ జాయిన్ చేస్తున్నాను కింద. బారు కోసం పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. దారం ఎప్పుడు ఒకసారి మిషన్కి స్పీడ్గా వచ్చినప్పుడు దారం కట్ అయిపోతూ ఉంటుంది. దారం స్పీడ్గా రాకుండా మనం మిషన్కి ఈ ముక్క దారం కింద పెడితే వీడి కింద వీళ్ళు స్పీడ్గా తిరిగేదండి. ఇలా జాయిన్ చేసుకుంటే లెంత్ వస్తుంది అన్నమాట. అలాగే 2 పక్కన కూడా జాయిన్ చేసుకుంటాం. ఇలా వర్క్ వచ్చినప్పుడు అండి, ఇప్పుడు ఏంటంటే వర్క్ మనం కట్ చేయలేం, కింద బార్ కొంచెం తక్కువ వస్తుంది. తక్కువ వచ్చినప్పుడు భుజం దగ్గర జాయిన్ చేసుకోవాలండి. పైన చూపిస్తాను చూడండి. ఇలా వర్క్ వచ్చినప్పుడు మనం ఆ వర్క్ని బట్టి కట్ చేయాలండి. లెంత్ అదే పెట్టుకోవాలి. మనం ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కదా. ఇంకా అందుకని ఏంటంటే భుజం దగ్గర జాయిన్ చేసుకుంటాం. ఇక్కడ చూసారా, ఒక 2 అంగుళాల ముక్క ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ముందు మనం దీన్ని ముక్క ఇలా టచ్ చేసుకుంటే
నాలుగు పక్కలు కూడా జాయిన్ చేసుకోవాలండి అలాగే. ఫ్రంట్కి 2 సైడ్లు, బ్యాక్కి 2 సైడ్లు. ఆ ముక్క జాయిన్ చేయబోతే 2 అంగుళాలు బాగా తక్కువ వస్తుంది పొడుగు. ఎందుకంటే ఆ ముక్క జాయిన్ చేయాల్సి వస్తుంది, కానీ జాయింట్ కనపడదు కానీ జాయింట్ ఉంటుంది కదా, అంతగా కనపడదు జాయింట్. అంత అబ్జర్వ్ చేస్తే కానీ కనపడదు. బాగా అబ్జర్వ్ చేస్తే కానీ ఆ జాయింట్ కనపడదు. ఎందుకంటే పైన ఉంటుంది కదా, చున్నీ వచ్చేస్తుంది. చున్నీ రాకపోయినా పైన ఎక్కడో ఉంటుంది కదా బియ్యం దగ్గర, మనం నా రైలు దాకా ఇది బ్యాక్ అండి. బ్యాక్ నెక్ పైకి ఉంటుందండి. చూసారా, ఇంకా నేను అందుకనే జాయింట్ చేశానండి. ఇది జాయింట్ ఇంత బాగా తగ్గుద్ది లోపల రైలింగ్. అందుకే బాగుండదు, చూసిన వాళ్ళకి బాగుండదు రైలింగ్ తగ్గితే. అందుకని ఏంటంటే మనం ఇక్కడ పెడతాం రైలింగ్. ఇక్కడ 2 అంగుళాలు గ్యాప్ పెడితే చాలా అవ్వడం కదా, 2 అంగుళాలు అంతకనే పెట్టకూడదు. ఇదేమో మరి 5 అంగుళాలు తక్కువ వస్తుంది, అందుకని నేను ముక్క జాయింట్ చేశాను. ఇది ఎక్కువ వచ్చింది పట్టి కుట్టాం కదా, ఇలా చూసుకొని మంచిగా ఉంటాయి కదండి. ఇట్లా పైన కనపడుద్ది, ఎక్కడ ఉంది బ్యాక్ రైలింగ్ అనేది, దాన్ని పట్టి చేసి దారం అయిపోయింది. ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. మామూలు క్లాత్ పించి కట్ చేసుకుంటున్నాను. దానికి మామూలుగా సరిపోతే ఇలా పించి కట్ చేయాల్సి వస్తుంది. అక్కడ కింద కట్స్ కుడతాం కదండి, అక్కడ కొంచెం తగ్గింది మిగిలింది, అందుకని దించాను. అక్కడ అవసరం పైన వస్తుంది, పైన కరెక్ట్గా వచ్చేస్తుంది, పైన సమానంగా కట్టేస్తుంది. మొత్తం చివర చూస్తే అర్థమైపోతుంది. ఒకవేళ మీకు అర్థం కాబట్టి రెండోసారి కూడా వేసి చూడండి, వీడియో ఈజీగా అర్థమైపోతుంది. వచ్చింది ఎక్స్ట్రా కట్ చేసేస్తే పైపింగ్ వేస్తాను. పైపింగ్ అంటే డబుల్ టిచ్చింగ్ పైపింగ్ వస్తుంది. అదైతే మీకు నీట్గా కూడా ఉంటుంది, ఇంకా కుట్లు ఉడతాం ఏమో ఉండదు. మామూలుగా చేతి హ్యాండ్ వర్క్ పెట్టినప్పుడు ఒకసారి వాషింగ్లో అది కుట్లు ఊడిపోతూ ఉంటుంది. మనం అలా చేసి ఇలా పైపింగ్ వేస్తే డబుల్ టిచ్చింగ్ పైపింగ్ అది ఊడదు. మీరు కుట్లు ఊడి చేయాలన్నా తీయలేదు, అలా ఉంటుంది అన్నమాట. గట్టి ఇలా క్రాస్ ముక్క తీసుకొని ఇలా ముక్క తీసుకొని ఇలా ఒకసారి లాగి ఇంకా ఎనిమిది కుట్టి పైకి తిప్పుకోవాలి. కనపడుతుంది, చూసారా? కనపడుతుంది.
పైకి ఇలా ఇంకా పైకి తీసుకుంటే డబుల్ టిచ్చింగ్ వేస్తే నీట్గా కూడా రోజులు వస్తుంది. బ్యాక్ నెక్ పైకి అండి డీప్ నెక్ కాదు, కొంచెం డీప్ 4 అంగుళాలు డీప్. ఇలా వస్తాను తీసుకుని వెళ్ళి తిప్పేసి ఇట్లా తిప్పేసుకుంటే దాని పక్కన ఇంకో డబుల్ టిచ్చింగ్ చేసుకుంటే పైన చివరిన ఈ చివరిన ఆ చివరిన నీట్గా ఉంటుందండి. రెడీమేడ్ పైపింగ్ లాగా వస్తుంది. ఇది చివరికి ఇది కూడా వేస్తే చివరి చేతి కూడా పని ఉండదు. ఇంకా ఎప్పుడు ఊడిపోతాను భయం కూడా ఉండదు. అలాగా ఎన్ని వాష్ పడినా కానీ ఏం అవ్వదు. బ్యాక్ తయారు అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తయారు చేస్తున్నాను. నేను దీనికి ముందే అటాచ్ చేసుకున్నానండి. ఫ్రంట్కి పైన షోల్డర్ దగ్గర ముక్క తగ్గిందని చెప్పాను కదా బారు. రెండో ఒకటి వేసుకుంటే ఇక ఎప్పుడు కూడా ఇలా ఇప్పుడు నెక్ దగ్గర సెంటర్ కుట్లు వేసుకుంటామండి. బాడీకి వేసుకుంటే నెక్ లైనింగ్కి రెండు అటాచ్ చేసి చూసుకొని ఇప్పుడు లెన్స్ అనుకోండి. చూసారా లైనింగ్కి పైన ఎన్ని అడ్జస్ట్మెంట్ అండి. ఏం లేదు. ఇలా తగ్గినప్పుడు కస్టమర్ని కానీ మనం చెప్పాల్సిన పని ఉండదండి. మనమే అడ్జస్ట్ చేసేయాలి. ఇప్పుడు 2 అంగుళాలు అంగుళం ధర 3 అంగుళాల దాకా పర్లేదు. ఇప్పుడు జాయింట్ చేసుకోవచ్చు. 3 అంగుళాల దాకా అయినా ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ నెక్ వేస్తానండి. నెక్ తయారు చేసుకుని నెక్ కటింగ్ చేస్తానండి. నెక్ బటన్ ఎక్కడ వేస్ట్ చేయకూడదండి. ఆ కటింగ్లో కటింగ్ కలిపేసి కటింగ్ చేసేసి సరిపోతుంది. డిజైన్ చేసుకుని నెక్ డీప్ వచ్చి 6.5 రూపాయలు. వచ్చింది ఈ షేపు అలాగే ఈ షేప్ కావాలి.
కుట్టేసుకుంటే నేను మొన్న మీకు ప్రెస్సింగ్ చూపించాను. ప్రెస్సింగ్ కాదండి, అది మామూలు బక్కం. ఇది ప్రెస్సింగ్ కాదు. ప్రెస్సింగ్ నెక్ వేరు, ఈ నెక్ వేరు. అంటే స్టిచ్చింగ్ కటింగ్ ఒకటే, నెక్ మనం అటాచ్ చేసుకున్నప్పుడు ప్రెస్సింగ్ చేసుకోవాలి. అదైతే ప్రెస్సింగ్ నెక్కి, దీనికైతే ప్రెస్సింగ్ ఉండదు, మామూలు బట్టం అనేది. కుట్టేసుకుని ఇలా కాటు పెట్టుకోండి. ఆ రౌండ్లో బాగా తిరుగుతుంది. వచ్చేసి సైడ్ని ఇలా 2 సింపుల్గా దీన్ని సెంటర్ తీసుకొని పెట్టి సెంటర్ అయితే కుట్టేది ఈజీగా ఉంటుంది. లేదా సీదా మీద పెట్టి ఉల్టాగా తిప్పాలి. ఇక్కడ ఆల్రెడీ రౌండ్ కట్ చేసుకున్నాను కదండి, అందుకని ఇక్కడ కుట్టేసుకుని అందుకు సెంటర్ కనబడుతుంది. సెంటర్గా తీసుకుని సెంటర్ కుట్టేసుకుని ఎటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు రౌండ్ కట్ చేసుకున్నాం కదండి, దీంట్లో సింపుల్. దీని పక్క నుంచి కుట్టేసుకున్నాం, దీనిపైన వేయకూడదు. పక్క నుంచి తీసుకుంటే అప్పుడు నీట్గా తిరుగుతుంది. పక్క నుంచి వేసుకోండి. ఇలాగా ఎక్కువ ఎగస్ట్రా కట్ చేసేస్తే కొంచెం ఖర్చు పెట్టేలాగా ఎగస్ట్రా తీసేయాలి. ఎగస్ట్రా కట్ చేస్తే మిగతా వచ్చింది కదా, కార్డులు పెట్టాలి. కుట్టు మీద కార్డు పడకూడదండి, కుట్టుకి వీటిలో పడాలి. కుట్టు కార్డు ఇలా 2 కార్డులు వేసుకుంటే ఇక్కడ ఒక కార్డు ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇక్కడ మాత్రం 3 ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను, నేనే చేశాను. పాపం ఆ కార్డు మీ దగ్గరికి వెళ్ళకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు. పైన వేస్తే సరిపోతుంది. ఇలా తీసుకుంటే అలా కాట్లు పెట్టిన వాళ్ళు కుట్టే తీసుకుంటే అనుమానం ఉండదండి. కాట్లు పెట్టి ఏమో తగ్గిందేమో అని చెప్పేసి కుట్టే
కరెక్ట్గా కరెక్ట్గా అంటే కరెక్ట్ పాయింట్ లాగా వచ్చేస్తుంది. ఇలా స్విచ్ చేసుకొని మైండ్ కుట్ వేసుకుంటాం. దీన్ని రాను నేర్చుకునే వాళ్ళకి ఉదయం చెప్తున్నారండి, వచ్చిన వాళ్ళకి కాదు. వచ్చిన వాళ్ళకి ఎలా వచ్చింది వాళ్ళు చేస్తారు, సీనియర్లు ఉన్నవాళ్ళు. రాని వాళ్ళ గురించి నేను చూపిస్తున్నాను. పని నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు దీని ద్వారా కుట్ వేసుకోవాలి. శుభ్రంగా కుట్ వేసుకుంటే ఇది మళ్ళీ ఎప్పుడు కూడా కుట్టు ఊడింది ఏమన్నా భయంగా ఉంది. ఇలా నీట్గా కావాలంటే డబల్ టిచ్చింగ్ వేసుకోవాలి. ఎక్కువ ఒక సింగిల్ వేస్తున్నాం, మళ్ళీ డబుల్ వేస్తాను. లైనింగ్ అటాచ్ చేయకుండా ఊరికి నెక్ అటాచ్ చేసి కుట్టేసిన తర్వాత మీరు లైనింగ్ అటాచ్ చేసుకుంటే ఇది దీనికి చేతి గుడ్డు లేకుండా లోపల నుంచి కుట్టేసుకోవచ్చు. ఒకరే అటాచ్ చేసి ఇప్పుడు కుట్టేసిన తర్వాత మళ్ళీ కుట్టేస్తున్నాం. నేను ఎక్కడ ఆపట్లేదండి, వీడియో కంటిన్యూ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా లైనింగ్కి నెక్ కుట్టేస్తే లైనింగ్ అటాచ్ చేయలేదు కదండి, మనం లైనింగ్ అటాచ్ చేయకుండా కుట్టేసి వేసుకోవచ్చు. లైనింగ్ అటాచ్ చేసి కుట్టేయడం ఉంది. అప్పుడు మన చేతి కుట్టు అవసరం ఉండదండి. ఏ నెక్కున్నా మోడల్ నెక్కు అంతేనండి. కుట్టేటప్పుడు అది ఉంటుంది, కటింగ్ చేసేటప్పుడు చూపి కట్ చేసుకుంటే తప్ప కుట్టేటప్పుడు మాత్రం ఇలాగే ఒకసారి ఇలా పట్టేస్తుంది కింద. చూసుకోలేదు, అది చూసుకోకుండా చేస్తాను. ఇలా బోర్డు తీసేసుకుని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. కొంచెం దూరం అది కొంచెం కుట్టాలండి. ఇలా అంటే కుట్టు వచ్చేసింది మామూలుగా. అటు పక్క రాదు మరి, సార్ ఇటు పక్క రాదు, ఇటు పక్కనే వచ్చింది. ఒక పక్క బాగానే వచ్చింది సార్, ఒక పక్క నాకు ఇక్కడ పట్టేసింది.